ఓం అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ నడుము నొప్పికి అంటే బ్యాక్ పెయిన్ సంబంధించింది ఎలా మనం దాన్ని సమస్యను దూరం చేసుకోవాలని ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనము వెలకిలా పడుకోవాలి, బోర్లా భుజంగాసన పొజిషన్కి రావాలి. భుజంగాసన అక్కడ చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఇట్లా భుజంగాసన మొత్తం పడుకొని అప్పు డౌను చేయాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా. అలాగే అట్లా 5 నుంచి 10 సార్లు చేసుకుని ఒక 20 సార్ల వరకు కూడా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత కాస్త నెమ్మదిగా 2 చేతులు ఇలా పెట్టుకొని మకరాసన అంటే 2 చూపించిన విధంగా కాళ్ళు చాపేసి మకరాసన చేసుకోవాలి. రైట్. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా చూడండి ఒకసారి. అక్కడ స్లోగా రెస్పిరేషన్ గమనిస్తూ నెమ్మదిగా లోయర్ బ్యాక్లోకి గాలి తీసుకుంటూ అంటే ఫస్ట్లో స్పీడ్గా కొంచెం ఇట్లా అప్ డౌన్ చేయాలి. తర్వాత అక్కడే మెడిటేషన్ చేస్తూ కాన్సన్ట్రేట్ చేయాలి ఆ లోయర్ బ్యాక్లో. ఆ తర్వాత పూర్తిగా శవాసనలోకి వచ్చేసి నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి, విశ్రాంతి తీసుకోవాలి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి, విశ్రాంతి తీసుకోవాలి. అక్కడ పొట్టను నెమ్మదిగా పైకి తీసుకురావాలి, పొట్టను నెమ్మది లోనికి తీసుకోవాలి. అలా కాసేపు శ్వాసను తీసుకున్నప్పుడు ఫ్రెష్ అవుతున్నాను, శ్వాసలు వదులుతున్నప్పుడు రిలాక్స్ విశ్రాంతిని పొందుతున్నాను, వికారాలు తొలగిపోతున్నాయి అని అనుకోవాలి. శ్వాస వదులుతున్నప్పుడు వికారాలు తొలగిపోతున్నాయి, శ్వాస తీసుకుంటున్నప్పుడు విశ్రాంతిని పొందుతున్నాను, రీఫ్రెష్ అవుతున్నాను. ఇదా కాసేపు ఒక 5 నుంచి 15 నిమిషాల వరకు మనం చేసుకోగలిగినాం. భుజంగాసన మకరాసన ఒక 5 నిమిషాలు, శవాసన ఒక 5 నిమిషాలు, టోటల్గా 10 నుంచి 15 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది. రైట్. ఇది యోగా థెరపీ లాగా అనుకోండి. మీరు రెగ్యులర్గా పొద్దున్న సాయంత్రం మీరు ఎవరైతే చేస్తారో ఎప్పుడైతే ఆటోమేటిక్గా మీకు ఆ రిజల్ట్ తప్పకుండా ఉంటుంది. అలాగే మీరు ఎంటీ స్టమక్తో చేయాలి. ఇది తప్పకుండా ఎంటీ స్టమక్తోనే చేయాలి. పొద్దున సాయంత్రం వీలైతే మధ్యాహ్నం కూడా చేయండి శవాసన. ఇంకేం చేయొద్దు, వేరేవి చేయడానికి ఉన్నాయి. మీరు ఫస్ట్ భుజంగాసన నడుముని బలంగా చేసి తర్వాత మకరాసనలో చేసుకొని ఆ తర్వాత శవాసన చేసుకోండి. ఇక కాళ్ళకి వేరే పని వేరే వస్తాయి ఎక్సర్సైజులు, అవన్నీ పక్కకు పెట్టుకో. కాసేపు రిలీఫ్ మాత్రమే చూడు. బలంగా చేయాలంటే చాలా వస్తాయి ఎక్సర్సైజులు, అవన్నీ మీరు చూస్తుంటారు కదా, ఫాలో చేస్తుండండి. తప్పకుండా మీరు ఛానల్ యోగా 1 అవర్ మీకు రిలీఫ్ అయిపోయిందా, నెమ్మదిగా వేరే ఎక్సర్సైజు సత్యం శివం సుందరం ఉంటుంది, అట్లాంటి ఎక్సర్సైజులు కూడా మీరు చేసుకోవచ్చు. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి పంపించండి ప్లీజ్. యోగా థెరపీ చేరాలని నాకు అంటే అది అక్కడి వరకు ఆ బాధ తొలగిపోయిందా, నెక్స్ట్ ఎనర్జైజ్ అవ్వాలి కదా అని అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ